గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ ఫలితాలు చెప్పాలి అంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఒకలా ఉంటుందండి. ఏప్రిల్ 13వ తారీఖు నుండి ఏప్రిల్ చివరి వరకు ఒకలా ఉంటుంది. ఎందుకు అలా అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనగా ఈ నెలలోని ప్రథమార్థంలో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే ఓర్పు పట్టవలసిన పరిస్థితి, అంటే ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయి. చిన్న పనికి కూడా ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, అంటే వృశ్చిక రాశిలో జన్మించి ఉద్యోగం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారో వారు సహ ఉద్యోగుల కారణంగా అదనపు బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుందండి. అంటే విశ్రాంతి లేకుండా 13 రోజుల పాటు కష్టపడవలసి ఉంటుంది వృశ్చిక రాశి వారు. కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు, వ్యాపారస్తుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత నుండి మీ 5వ ఇంటిపైన 6వ ఇంటిపైన సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది మీకు అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మొదటి 2 వారాలు వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉన్నప్పటికీ, పని ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎక్కువ పని విశ్రాంతి లేకుండా చేయవలసి వచ్చినప్పటికీ కూడా 3వ వారం నుండి అనగా ఏప్రిల్ 13వ తారీఖు నుండి మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో పని చేస్తున్నా అందులో అభివృద్ధిని అయితే చూడగలుగుతారండి. పని ఒత్తిడి తగ్గటమే కాకుండా పదోన్నతి లభించే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు అనుకున్న విధంగా మీరు పనిచేస్తున్న చోట మార్పు జరగటం అనేది ప్రారంభం అవుతుంది. మీ పై అధికారుల నుండి కూడా వృశ్చిక రాశి వారు ప్రశంసలను అందుకుంటారు. అలాగే మీ 5వ ఇంటిపై ఉన్న శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి సంబంధాల విషయాలు కూడా చాలా మెరుగుపడతాయండి. వృశ్చిక రాశిలో జన్మించే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమికుల మధ్య సఖ్యత పెరగటం కానీ, భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించటం కానీ జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు ప్రేమకు కారకుడు. సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అలాగే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది జరుగుతుందండి. అంటే శని భగవానుడు ప్రస్తుతం మీ 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి రిజల్ట్స్ అనేవి కాస్త లేటుగా ఉంటాయండి. నిదానంగా ప్రతిఫలం అనేది మీకు అందుతుంది. ప్రతిఫలం అనేది మీకు వెంటనే లభించదు, అది మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీరు కష్టపడిన దానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. తిరోగమనంలో మీ 6వ ఇంటిపై ఉన్న బుధుడు కూడా మీకు మంచి ఫలితాలను అందిస్తాడండి. అయితే 4వ ఇంటిపై కుజుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి అడ్డంకులైతే కొన్ని ఉండబోతున్నాయి. 13వ తారీఖు తర్వాత నుండి మాత్రం వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఒక పక్క వ్యక్తిగతంగాను, ఇంకొక పక్క కెరీర్ పరంగా కూడా కొంత ఎదుగుదలను చూస్తారండి. 4వ ఇంటిపై శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఫలితాలు అనేవి కాస్త లేటుగా రావటం కానీ, అలాగే ఎవరైతే జోదాలు ఆడతారో లేకపోతే ఈజీ మనీ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి మాత్రం మంచిది కాదండి. శని భగవానుడు 4వ ఇంట్లో నుండి బయటికి వెళ్ళే అంతవరకు రిస్క్ తీసుకోవద్దండి ఆర్థిక విషయంలో. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నంత కాలం కూడా వృశ్చిక రాశి వారు అత్యాశ పడకూడదు.
అలాగే 6వ ఇంటిపై ఉన్న బృహస్పతి కూడా మీకు పెద్దగా అనుకూలించట్లేదండి. అయితే 11వ ఇంటిపైన కేతువు అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉండకుండా రక్షించుకుంటాడు. కేతుగ్రహం మీకు అనుకూలంగా ఉందండి. శని భగవానుడు మీకు అనుకూలంగా లేకపోయినా 4వ ఇంటి నుండి కాస్త నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మీ పైన చూపించినప్పటికీ కూడా కేతు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం అనేది మీ పైన పడకుండా రక్షిస్తాడు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కుజుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా లేదు. కాబట్టి ఎముకలకు సంబంధించిన సమస్యలు రావటం కానీ, వెన్నుముకకు సంబంధించిన సమస్యలు రావటం కానీ జరుగుతుంది. అలాగే విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు సూర్య భగవానుడి యొక్క గోచారం, కుజుడి యొక్క గోచారం వల్ల ఎక్కువగా పని చేస్తారు. అలాగే శని భగవానుడి యొక్క గోచారం కూడా మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు ఉద్యోగం చేస్తున్న అలానే ఉంటుంది, వ్యాపారంలో కూడా అలానే ఉంటుంది. ఎక్కువగా విశ్రాంతి లేకుండా కష్టపడవలసి వస్తుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ రావటం కానీ, ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవటం కానీ జరుగుతుందండి. అయితే 3వ వారం నుండి వృశ్చిక రాశి వారి పైన పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. దానివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మాత్రం మీ పైన కాస్త ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. 13వ తారీఖు నుండి ఏప్రిల్ చివరి వరకు మళ్ళీ మీకు అనుకూలమేనండి. కాబట్టి మీరు పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మొదటి 13 రోజుల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. అంతేకాకుండా 13వ తారీఖు తర్వాత గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో కుజుని యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల వృశ్చిక రాశి వారిలో ఆవేశం అనేది పెరుగుతుందండి. అంటే దూకుడుతనంగా ప్రవర్తిస్తారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. కాబట్టి వీలైనంత వరకు కుజుడి యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకొని కోపాన్ని అదుపులో పెట్టుకోవటం మంచిదండి. అలాగే కోపాన్ని తగ్గించుకోవటానికి, పని ఒత్తిడి కారణంగా స్ట్రెస్కి గురి కాకుండా ఉండాలి అంటే ప్రాణాయామం చేయటం మంచిదండి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. మీకు అర్థమయ్యేలాగా ఈ నెల గోచారాన్ని చెప్పాలి అంటే ప్రస్తుతం మీకు బృహస్పతి అనుకూలించట్లేదండి. బృహస్పతి మే 1వ తారీఖు వరకు మీకు పూర్తిగా అనుకూలించడం. అలాగే శని భగవానుడు ఉన్న పొజిషన్ కూడా బాగాలేదండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారి పైన పడుతుంది. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, కొన్ని గ్రహాలు అనుకూలించట్లేదు. ఎక్కువ గ్రహాలు అనేది ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత అనుకూలిస్తాయి. అంటే 3వ వారం నుండి అనుకూలిస్తాయి. కాబట్టి ప్రస్తుతం వృశ్చిక రాశి వారి పైన పాజిటివ్ ప్లస్ నెగిటివ్ 2 రిజల్ట్స్ ఉంటాయండి. నెగిటివ్ రిజల్ట్స్ ఎందుకంటే కుజుడు ప్రభావం వల్ల, బృహస్పతి ప్రభావం వల్ల, శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మీ పైన పడతాయి. మెయిన్గా మానసికంగా ఇబ్బంది పడతారు, ఆలోచనలతో సతమతం అవుతారు. ఒక్కసారి బృహస్పతి కనుక 6వ ఇంటి నుండి 7వ ఇంటికి మారితే వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయండి. మే 1 వరకు వృశ్చిక రాశి వారు వెయిట్ చేయండి. ఆ తర్వాత బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారతాడు. అప్పటి నుండి వృశ్చిక రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదరటం కానీ, మీపై ఉన్న ఒత్తిడి తగ్గటం కానీ, ఆదాయం పెరగటం కానీ జరుగుతుంది. మనకి 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా, 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క ప్రభావం అనేది అన్ని గ్రహాల కంటే చాలా ఎక్కువ అండి. అన్ని గ్రహాల కంటే బృహస్పతి పెద్ద గ్రహం. మే 1 తర్వాత వృశ్చిక రాశి వారి బాధలు అనేవి చాలా వరకు తీరతాయని చెప్పవచ్చు. అలానే ఈ నెల మొత్తం నెగిటివ్గా ఉంటుందని అయితే నేను చెప్పట్లేదండి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఏప్రిల్ 1 నుండి 13వ తారీఖు వరకు పని ఒత్తిడి కారణంగా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. అయితే 13వ తారీఖు తర్వాత కొన్ని గ్రహాలు మీకు అనుకూలించటం వల్ల మీపై ఉన్న పని ఒత్తిడి తగ్గటం కానీ, బంధుత్వాలు, బాంధవ్యాలు పెరగటం కానీ, మీ జీవిత భాగస్వామి పైన ప్రేమ పెరగటం కానీ, లేదా మీ జీవిత భాగస్వామి మీ పైన ప్రేమను కురిపించటం కానీ, ఇలాంటి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే వృశ్చిక రాశి వారికి ఒక ఈజీ మనీ అయితే కలిసి రాదు, కానీ అంటే స్టాక్ మార్కెట్స్ పైన కానీ, షేర్ మార్కెట్స్ పైన కానీ, బెట్టింగుల పైన కానీ ఇలాంటివి మీకు పెద్దగా కలిసి రావు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల. కానీ
పెట్టుబడులు ఎవరైతే పెడతారో వ్యాపారం పైన కానీ స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టేవారికి అయితే మంచి ఆదాయం ఉంటుందండి, మంచి లాభాలు ఉంటాయి. ఇంటిని కొనుగోలు చేయడం కానీ వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఏప్రిల్ మాసం అనేది అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో పెట్టుబడి పెట్టడం ఇంకా మంచిది. అయితే కొంచెం వెయిట్ చేయగలిగితే, ఇప్పుడు అర్జెంట్ లేకుండా కొంచెం వెయిట్ చేయగలిగితే మే 1 తర్వాత అయితే ఇంకా అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యమైన గ్రహం అయినటువంటి గురుగ్రహం యొక్క గోచారం అనేది వృశ్చిక రాశి వారికి మే 1 నుండి అనుకూలంగా మారబోతుంది. గురుగ్రహం మే 1 నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి, అంటే మీకు అనుకూల స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. అప్పటి నుండి అయితే పెట్టుబడులు ఇంకా బాగా కలిసి వస్తాయి. మీకు వెయిట్ చేయగలిగితే మే 1 వరకు వెయిట్ చేయండి. లేదు ఇప్పుడే అర్జెంటుగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత చూసుకోండి. 13వ తారీఖు ముందు మాత్రం పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిదండి. అలాగే మీ సంతానం ఏ రంగంలో స్థిరపడినా సరే బాగా రాణించగలుగుతారండి. మీ జీవిత భాగస్వామికి మీ పైన ప్రేమ పెరుగుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఎక్కడైతే పనిచేస్తున్నారో వారికి గుర్తింపు కూడా లభిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి అనేది వృశ్చిక రాశి వారికి మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించి వ్యాపారాలు చేస్తున్నారో వారికి స్టార్టింగ్లో కొన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా విజయవంతంగా పనులన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారండి. మీ వ్యాపార భాగస్వాముల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఆశించిన ఫలితాలు అయితే పొందగలుగుతారు. విద్యార్థులకు కూడా ఈ నెల మంచి సమయమే అని చెప్పాలండి. తాము చేస్తున్న ప్రయత్నాల్లో మంచి ఫలితాలను చూస్తారు, విజయాన్ని సాధిస్తారు. అయితే బుధగ్రహం యొక్క బలహీనత వల్ల వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం మారాలి అని చూస్తున్నా లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వారికి మొదటి 2 వారాలలో కాస్త గందరగోళ వాతావరణం అనేది ఉంటుంది. ఏకాగ్రత కనబరచలేకపోతారు. అంటే చదువు పైన కానీ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టరు అన్నమాట. ఎందుకంటే బుధగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి. ఆ తర్వాత నుండి మంచి సమయం ఉంటుందండి. ఏప్రిల్ 9వ తారీఖు వరకు కాస్త గందరగోళ వాతావరణం ఉంటుందండి. ఏప్రిల్ 9వ తారీఖు తర్వాత చదువుకునే విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కావచ్చు అనుకూలంగా ఉంటుందండి. ఏప్రిల్ 1 నుండి 9వ తారీఖు వరకు పెద్దగా అనుకూలంగా ఉండదు. ఏకాగ్రతను కనబరచలేకపోతారు. బుధుడు ఏప్రిల్ 9వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోకి మారతాడు. కాబట్టి మీకు అనుకూల కాలమే. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకైతే 9 తర్వాత అనుకూలం. వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికైతే 13వ తారీఖు తర్వాత నుండి అనుకూలం. ఎవరైతే పెట్టుబడులు పెడదాము అనుకుంటున్నారో వారికి బాగా అనుకూలంగా ఉండే సమయం ఏంటంటే మే 1 తర్వాత, అంటే నెక్స్ట్ మంత్ నుంచి. ఇప్పుడే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే 13వ తారీఖు తర్వాత పెట్టవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మాత్రం యోగించట్లేదండి, అనుకూల కాలం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈజీ మనీ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశి వారి పైన 2025 మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడి యొక్క ప్రభావం వీరిపైన ఎలా ఉంటుంది, భవిష్యత్తులో వీరికి ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అన్న అంశం పైన క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగిందండి. దయచేసి దానిని కూడా వీక్షించండి.